ముందుగా ఒక గిన్నె తీసుకున్నాం. పాలు కాసుకోవడానికి 1/2 లీటర్ పాలు పోసుకుందాం. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి కొంచెం. ఈరోజు మనం పరమాన్నం చేసుకుందాం. ముందుగా 1/2 లీటర్ పాలు పొంగించుకోవాలి. పాలు పొంగినాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. 2-3 స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి వాటర్లో 1/2 అవర్ ముందు. ఇప్పుడు మనం వేసుకుంటున్నాం. అవి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. సగ్గుబియ్యం ఉడుకుతాయి. రైస్ కడిగి పెట్టుకుందాం. చిన్న గ్లాస్ బియ్యం కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాం. అరగంట ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇవి కూడా వేసుకుందాం. 5 నిమిషాలు ఆగి. సగ్గుబియ్యం ఉడికాయి. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కలుపుకుందాం. బాగా ఉడకనివ్వాలి. రైస్ ఉడుకుతుంది. ఇంకా 10 నిమిషాల్లో మనకి రైస్ మొత్తం ఉడికిపోతుంది. ఇది మొత్తం దగ్గరగా అయిపోవాలి. పప్పు కిస్మిస్ మనం ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 కప్పు బెల్లం మెత్తగా తురుము పెట్టుకోవాలి. నేను తురుము పెట్టుకున్నాను. కొంచెం యాలక్కాయల పొడి, సన్నని మంట మీద మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుకుందాం. పోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకుందాం. ముందుగా తురుము పక్క పెట్టుకున్న బెల్లం మొత్తం వేసుకుని ఒకసారి కలుపుకుందాం. నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాం. కొంచెం యాలక్కాయల పొడి మొత్తం కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. బెల్లం కరుగుతుంది. బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారా. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. పరమాన్నం రెడీ. స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా పెట్టుకుందాం. మనం కొంచెం నెయ్యి వేసుకున్నాం పైన.